ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ కోసం ఒక కప్పు కొత్తిమీరలోనికి ఒక అరకప్పు వరకు పుదీనాను ముందుగానే శుభ్రపరచుకున్న వాటిని తీసుకుని దీనిలోనికి ఒక ఇంచు వరకు అల్లమును ఇలా ముక్కలుగా కట్ చేసుకుని 3 నుంచి 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక అర టేబుల్ స్పూన్ జీరా పౌడరు, మరొక అర టేబుల్ స్పూన్ ఆమ్చూరు పౌడర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని దీనిలోనికి 2-3 ఐస్ క్యూబ్స్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు రెడ్ చట్నీ కోసం మనం ఒక కప్పు డేట్స్లోనికి ఒక అరకప్పు వరకు చింతపండును తీసుకుని ఈ రెండింటిని కూడా హాట్ వాటర్తో మనం సోక్ చేసుకుని ఒక అరగంట సేపు వాటిని ఆ విధంగా నానబెట్టుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోనికి తీసుకుని ఈ రెండింటిని కూడా కలిపి ఫైన్ పేస్ట్గా చేసుకుని ఆ తర్వాత మనం దానిని స్టైన్ చేసుకుని ఈ విధంగా స్టైన్ చేసుకునే దాన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా ఉన్న దీనిని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 కప్పుల వరకు బెల్లం యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడరు, మరొక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు దీనిలోనికి మనం 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగేదాకా దీనిని బాయిల్ చేసుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 25-30 నిమిషాల వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకుంటాము. అప్పుడు ఈ మిశ్రమం అనేది చిక్కబడి మనకి రెడ్ చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ను ఆఫ్ చేసుకుని ఈ రెడ్ చట్నీని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని దాదాపు ఒక నెల 15 రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. ఇవి రకరకాల చాట్స్లోనికి చాలా రెసిపీస్లోనికి ఈ రెడ్ చట్నీ అనేది మనం తరచుగా వాడుతూ ఉంటాము.